రాష్ట్రంలో 85,000 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పరిశ్రమల శాఖకు చెందిన 7 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 3 ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి తొలి సమావేశంలో పచ్చజెండా ఊపారు. వీటి ద్వారా దాదాపు 34,000 మందికి ఉపాధి లభించనుంది. రీస్టార్ట్ ఏపీలో భారీ పెట్టుబడులకు తొలి అడుగుపడింది. పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ బాట పట్టారు అనేందుకు సూచికగా అధికారం చేపట్టిన 5 నెలల్లోనే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తొలి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించి 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటి ద్వారా రాష్ట్రానికి 85,000 కోట్ల పెట్టుబడులు, దాదాపు 34,000 మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఎస్ఐపిబి సమావేశం అనుమతులు మంజూరు చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా వాటికి ప్రోత్సాహకాల్ని ప్రభుత్వం అందిస్తోంది. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. ప్రపంచ స్థాయిలో ఉక్కు, రక్షణ రంగానికి అవసరమైన ఆయుధ సామాగ్రి తయారీలో గుర్తింపు పొందిన 2 భారీ పరిశ్రమల పెట్టుబడులతో ప్రపంచ పటంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్, జపాన్ కు చెందిన నిప్పన్ స్టీల్స్ తో కలిసి అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్టీల్ ప్లాంట్ అనుబంధంగా క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి మిత్తల్ సంస్థ ప్రతిపాదించింది. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం, క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి 61,780 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. వాటి ద్వారా సుమారు 21,000 మందికి ఉపాధి లభిస్తుంది. మొదటి దశ పనుల్ని 2029 నాటికి సంస్థ పూర్తి చేయనుంది. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ KSSL రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు, మందుగుండు సామాగ్రి తయారు చేసే ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. దీనికోసం మొదటి దశలో 1,430 కోట్ల రూపాయల్ని సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. వాటి ద్వారా 565 మందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్రంలో తయారు చేసిన మందుగుండు సామాగ్రిని పలు దేశాలకు ఎగుమతి చేస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వద్ద పరిశ్రమ కోసం భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తర్వాత ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులపై గత ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులు చేసింది. దీని తర్వాత దక్షిణ కొరియా దేశాల పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితిని కల్పించింది. ఈ ప్రతికూలత పరిస్థితుల్లోనూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ అంగీకరించింది. వాటి ద్వారా 1,495 మందికి ఉపాధి లభిస్తుంది. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 3,798 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 200 మందికి ఉపాధి కల్పించనుంది. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ 1,046 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. వీటి ద్వారా 2,381 మందికి ఉపాధి లభించనుంది. ట్రాక్టర్ల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 76 కోట్ల పెట్టుబడులు పెట్టి 250 మందికి ఉపాధి కల్పించనుంది. డల్లాస్ టెక్నాలజీ సెంటర్ 50 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. 2,000 మందికి ఉపాధి కల్పించనుంది. ఇంధన రంగంలో 11,902 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 8,240 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల పరిధిలో 1,800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. సుమారు 4,000 మందికి ఉపాధి లభిస్తుందని, ప్రాజెక్టును 40 నెలల్లో పూర్తి చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్ల పెట్టుబడులను, అదనంగా 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. దీని ద్వారా 1,725 మందికి ఉపాధి లభించనుంది. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1,662 కోట్ల పెట్టుబడులతో 277 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 350 మందికి ఉపాధి లభిస్తుంది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. సిఆర్డీఏ ఆఫీస్ పనులను ప్రారంభించి రాష్ట్ర సర్కార్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు చంద్రబాబు పనులను ప్రారంభించనున్నారు. 160 కోట్ల రూపాయల వ్యయంతో గతంలో 7 అంతస్తుల్లో సిఆర్డీఏ కార్యాలయ పనులు చేపట్టారు. పనుల ప్రారంభంపై ఈ నెల 16న జరిగిన సిఆర్డీఏ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చూస్తున్నాం ఎప్పుడెప్పుడా అని అమరావతి ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ రోజు చంద్రబాబు ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి?
అమరావతి పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయా, రాజధాని నిర్మాణం అవుతుందా లేదా ఈ ప్రభుత్వంలో అనేసి రాష్ట్రంలో ప్రజలు ఆసక్తిగా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉండాల్సిన సిఆర్డీఏకి సంబంధించిన భవనం ఏదైతే ఉందో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ పనులు పూర్తిగా ఆపివేసి నిలిచిపోయింది. అటువంటి మొదట అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలంటే సిఆర్డీఏ కార్యాలయం ఏర్పాటు అవ్వాలి. సిఆర్డీఏ కార్యాలయం ఏర్పాటు అయిన తర్వాత అమరావతి రాజధాని పనులు పూర్తవ్వాలి. అయితే ఈ క్రమంలో ఏదైతే అమరావతి రాజధాని పనులు పూర్తవుతున్నాయి ఇదే క్రమంలో సిఆర్డీఏ కార్యాలయాన్ని కంటే త్వరత పూర్తి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే అందుకు సంబంధించి 160 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు. ఈ పూర్తిగా సిఆర్డీఏ కార్యాలయం గతంలో కొంత భాగం వరకు నిర్మాణం పనులు జరిగి ఆగిపోయిన భాగం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా దాని ధ్వంసం అయిన పరిస్థితి కూడా ఉంది. అన్నింటినీ కూడా మరమ్మతులతో పాటు పూర్తి నిర్మాణ పనులను పూర్తి చేయాలని సిఆర్డీఏ తీర్మానం చేసుకున్న తర్వాత ఈ రోజు 11 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పనులను ప్రారంభిస్తారు. అయితే పనులను ప్రారంభించే